ఇక ఈ విషయం ఇట్లున్నదా? ఇంకొక విషయం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెర మీదకి వచ్చింది. ఏంటి ఆ విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అక్క? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? దాచుకోవడం, దోచుకోవడం, దోచుకున్న దాన్ని దాచుకోవడం, ఇదే జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ కూడా చాలా రకాలుగా, అంటే ఇటు విపక్ష పార్టీలు, భారత రాష్ట్ర సమితి కానీ బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. అంటే తెలంగాణలో విపక్ష పార్టీలు రెండు పార్టీలు ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయంటే ఇంతకంటే ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం. భారీ దోపిడికి రేవంత్ ప్లాన్, అవినీతి కోసమే హిల్ట్ పాలసీ అంటూ కూడా చూడొచ్చు. అంబానీని క్రాచ్ చేయాలని స్కెచ్. హైదరాబాద్లో పార్కులు, ఇండ్లకు, చివరికి శ్మశానానికి కూడా జాగలేదు. 9300 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా చేస్తామంటే ఊరుకోం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హీల్ట్ పాలసీకి సంబంధించి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించాడు. ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్లకు సంబంధించిన అవినీతి స్కీమ్కు తెరలేపిందని ఆరోపించారు. అందుకే 9292 ఎకరాల భూమిని దారాదత్తం చేసేందుకు హీల్డ్ పాలసీకి సంబంధించి తీసుకువచ్చారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు పారిశ్రామిక వ్యక్తులకు అప్పగించారంటూ కూడా చెప్పిన పరిస్థితి. చాలా మంది అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు అంటే, అన్న 5 లక్షల కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందన్న, మాకు ఏం సమాజ్ అయితే లేదు అంటున్నారు. అయితే 5 లక్షల కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందో నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఒక ఎకరం భూమి ఉన్నదండి. ఎకరానికి సంబంధించిన భూమి, ఈ ఎకరం భూమి కాస్ట్ ఎంత? బయట మార్కెట్లో తక్కువ ఒక 2 కోట్లు అనుకుందాం. 2 కోట్ల రూపాయలు ఉంటే ఇది ఏంది అంటే ప్రభుత్వ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ అని, ప్రభుత్వ వాల్యూ అని, లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంత వాల్యూ పెట్టిందని చూస్తే అది ఎంత పోతుంది అంటే 5 లక్షలు లేదా 15 లక్షలకు మాత్రమే వలుకుతుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ మధ్యలో ఎంత దాదాపుగా 1.5 కోటి చిల్లర ఉంటుంది, 1,80,00,000 దాకా ఉంటుంది. తక్కువ 2 కోట్ల ఆ జాగకు గనుక ధర పలుకుతే ప్రభుత్వం ప్రకారం అది ఒక 20 లక్షలు మాత్రమే ఉంటుంది. సో 20 లక్షలకు సంబంధించి 1,80,00,000 ఉంటాయి కదా. దాన్ని ఏంద్ర బాబు నీకు ఇగో ఇంత ప్రకారం ఇస్తా, నువ్వు నాకు ఎంత ఇస్తావో చెప్పు అనే కాడికి పంచాయతీ వెళ్తుంది. గదే గిదని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా వాదిస్తున్నాయి. ఇక్కడ 1 ఎకరమో 2 ఎకరాలు అయితే అందరూ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 9300 ఎకరాలు. ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క రేటు ఒక్కో రకంగా ఉంటుంది. మీరు జూబ్లీ హిల్స్లో ఉన్న రేటు ఉప్పల్లో ఉండదు, ఉప్పల్లో ఉన్న రేటు బంజారా హిల్స్లో ఉన్నది హైటెక్ సిటీలో ఉండదు, హైటెక్ సిటీలో ఉన్నది గచ్చిబౌలిలో ఉండదు లింగపల్లి. హైదరాబాద్లో పలు ప్రాంతాలలో, ఈ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్న చోట్ల కొన్ని చోట్ల రేట్లు అనేది ఆకాశాన్ని భగభగమండే పరిస్థితిలో ఉంటాయి. సో ఈ రేట్లకు సంబంధించి పూర్తిగా కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ 5 లక్షల కోట్ల స్కామ్ అనేది జరుగుతున్నది. అంటే ప్రభుత్వ వాల్యూ ప్రకారమే వీటిని అప్పగించే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. దానివల్ల భారీగా కూడా లబ్ధి చేకూరుతున్నది అంటూ కూడా కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడు. 9300 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నారు అంటే 5 లక్షల కోట్లకు సంబంధించి స్కామ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇదే విషయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ ఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయంలో ఎందుకు నేను ఈ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నా అంటే రాష్ట్రంలో భూబకాసురులు రాజ్యం ఏలుతురు. రేవంత్ రోజుకో స్కామ్ను తెరలేపుతుండు, రాష్ట్ర సంపద దోచుకోవాలని చూస్తుండు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టట్లేదు, స్కాములు దాంతోపాటు కుంభకోణాలపై సీఎం శ్రద్ధ. ఎందుకంటే స్కీమ్ల విషయంలో లేదు, ఓన్లీ స్కామ్లు కుంభకోణాల మీదనే సీఎం శ్రద్ధ. రాష్ట్రంలో క్లెప్టోక్రసీ పాలన నడుస్తుంది. సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూటీ పోరు చేస్తాం. బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి రోజుకొక రకమైన స్కామ్ చేస్తున్నాడు, రేవంత్ ప్రభుత్వం రోజుకొక రకమైన స్కామ్తో పాటు కుంభకోణం చేస్తున్నది, రేవంత్ ప్రభుత్వం రోజుకొక రకమైన లూటీ చేస్తున్నది, రేవంత్ ప్రభుత్వం మొత్తానికి అవినీతికి లూటీ చేస్తున్నది, రేవంత్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన సంపద దోసుకోవాలనుకుంటుంది, ఆ సంపదను దాచుకోవాలనుకుంటుంది అనేది ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నాడు. కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే 5 లక్షల కోట్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో స్కామ్కు తెరలేపిండు అంటూ
కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా స్కామ్లు ఎంత తారాస్థాయికి చేరినాయో మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఎలేటి మహేశ్వర్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ చెప్పే ముచ్చట్లు అంటే రెండు పార్టీలు కూడా విపక్ష పార్టీలే. ఈ విపక్ష పార్టీలు అంటే ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే పార్టీలు, అధికార పార్టీకి ముచ్చంటలు పట్టించే పార్టీలు. అలాంటి పార్టీలు ఆరోపణలు చేస్తూ 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ చేస్తున్నదు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఏముంటుంది? దాంతోపాటు రోజుకో రకంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకోవాలని చూసుకుంటుంది అంటూ ఎలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ ఎల్పీ నేత కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుందండి? ఒక్కసారి ఈ విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి.